ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించుటకు దేవుడు మనకు ఈ సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం దేవుని వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 1 నుండి 15 వరకు. ఈ భాగంలో మనం ముందుగా 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుని నెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి ఎబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి ఎబ్రోను యెఫున్నె అను కనేజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగానున్నది. పూర్వము ఎబ్రోను పేరు కిరియత్ అర్బా. అర్బా అనాకీలలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కాలేబు ఎబ్రోనును జయించుట. కాలేబ్ టేక్స్ ఎబ్రోన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే యోర్దాన్ నదికి పశ్చిమాన ఉన్న భూమి మోషే పంపిణీ చేశాడు. మోషే ఆజ్ఞాపించినట్లుగా ఆ భూమి చీట్ల ద్వారా విభజించబడింది. అదే సమయంలో 85 సంవత్సరాల వయసులో ఉన్న కాలేబు అనాకీలు నివసించేటువంటి కొంత ప్రాంతాన్ని ఇవ్వమని యెహోషువను అడిగాడు. 45 సంవత్సరాల క్రితము తాను వేగు చూసిన భూమిని తనకు ఇస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని కాలేబు ఇప్పటికీ మర్చిపోలేదు. దేవుడు తనతో ఉన్నట్లయితే, దేవుడు తనకు తోడుగా ఉన్నట్లయితే భూమిని జయించగలనని, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలనని కాలేబు నమ్మాడు. యెహోషువ కాలేబు యొక్క విశ్వాసమును మరియు ధైర్యమును బట్టి అతన్ని ఆశీర్వదించాడు. మరియు కాలేబుకు ఎబ్రోనును అతనికి స్వాస్థ్యముగా ఇచ్చినట్లుగా ఈ యొక్క లేఖన భాగం తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే 6 నుండి 15 వచనాల్లో దేవుని రాజ్యములో నాయకత్వం వహించేవారు సంపన్న నేపథ్యం నుండి వచ్చిన వారు కాదు, కానీ సమర్పణ కలిగిన వారు, అంకిత భావం కలిగిన వారు ఆయన రాజ్యములో నాయకత్వం వహించేవారుగా ఉంటారని ఈ లేఖనం తెలియజేస్తుంది. ఎందుకనగా కాలేబు కనిచీయుడు, అతను విదేశీయుడు, కానీ దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి ఆ యొక్క అంకిత భావం, అతడు చూపినటువంటి విధేయత అతన్ని ఇశ్రాయేల్ యొక్క నాయకుల్లో ఒకరిగా చేసింది. అతడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక గొప్ప మాదిరిని కనపరిచినట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనం మన సంఘాన్ని, మన యొక్క సేవను ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే మన యొక్క ఆధ్యాత్మిక సంఘము ఎలాంటి వ్యక్తిని విలువైనదిగా గుర్తిస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎవరైతే అంకితభావం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తూ ఉంటారో అలాంటి వారు సంఘాన్ని నడిపించేటువంటి నాయకులుగా ఉండాలనేది మనం ఆలోచన చేయాలి. యెహోషువ కాలేబుకు ఆ యొక్క ఎబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. అతను ఒక నాయకుడిగా ఉన్నట్లుగా నేటి లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం కూడా మన సంఘాల్లో సరి అయినటువంటి అంకితభావం కలిగి విధేయత చూపే వ్యక్తులు నాయకత్వంలో ఉండడం, అది మనకు దీవెనకరమనే సంఘాన్ని ఆ విషయాన్ని గుర్తించి సంఘాన్ని నడిపించుటకు అలాంటి వారిని నాయకులుగా ఏర్పాటు చేసుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనకు దేవుడు నేర్పే పాఠాన్ని కూడా ఆలోచిస్తే 9 నుంచి 12 వచనాల్లో తన యవ్వనం నుండి విశ్వాసముతో ఉన్న కాలేబు ఆ యొక్క వృద్ధాప్యంలో కూడా అలాగే ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అతని యొక్క విశ్వాసం ఏమాత్రం కూడా సన్నగిలలేదు. ఆయన దేవుని శక్తిని విశ్వసించాడు. దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరియు చివరి వరకు నిండు మనసుతో దేవుని అనుసరించి విధేయుడిగా ఉన్నాడు. కాబట్టి కాలేబు యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి.
మనం కూడా మన యవ్వనంలో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సవాల్ చేసే స్ఫూర్తిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇప్పటికీ మనలో సజీవంగా కలిగి ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. లేక ఉద్వేగభరితమైనటువంటి విశ్వాసం లేకపోవడాన్ని సమర్థిస్తూ సాకులు వెతుక్కుంటూ మనం బిజీగా ఉన్నామనేది ఆలోచన చేయాలి. దేవుడు మనతో ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాము. అలా దేవునితో మనం సాగిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు మన తోడై ఉన్నప్పుడు అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండకపోవడానికి కారణం ఏమీ ఉండదు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడనేటువంటి నిశ్చయత కలిగి మన విశ్వాసంలో స్థిరంగా సాగిపోవాలనేది కాలేబు జీవితం మనకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా మన అనుదిన జీవితంలో దేవుణ్ణి అనుసరించేటువంటి వ్యక్తిగా, నిండు మనసుతో ఆయన సేవించే వ్యక్తిగా మనం జీవించాలని, మన జీవితంలో కాలం గడుస్తున్న కొద్దీ, మన వయసు పైబడుతున్న కొద్దీ మనం దేవుని పట్ల ఇంకా నమ్మకంగా జీవించాలనేది కాలేబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా మనం ఏమాత్రము మన విశ్వాసంలో వెనక్కి తగ్గకుండా దేవుడిచ్చినటువంటి వాగ్దానాల్ని చేపట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగేవారంగా ఉండాలనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృప మన అనుదిన జీవితంలో దేవుడు మనకు దయచేసి ముందుకు నడిపించినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపతో మమ్మల్ని రక్షించి కాపాడుతున్నందుకు స్తోత్రాలు. మేము ఎల్లప్పుడూ నీవు మాకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని కాలేబు వలె నిన్ను నమ్మకంగా సేవించడానికి, నిండు మనసుతో నిన్ను అనుసరించడానికి మాకు సహాయం చేయండి. నీ కృపతో మమ్మల్ని బలపరిచి మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనకు నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.